నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు సుద్దపల్లి నాగరాజు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ చాలా ఏళ్ల తర్వాత ఆ. ఈ ఛానల్ యాక్చువల్‌గా ఫస్ట్ వీడియో మీతోటే స్టార్ట్ అయింది. అవును. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది. సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్. నమస్తే. థ్యాంక్ యూ సో వెరీ మచ్. రకరకాల టాపిక్స్ సార్. యాజ్ అస్ట్రాలజర్‌గా మీరు చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్‌లో ఉన్నారు. కానీ లేని విషయాల్ని చెప్పటం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇష్టపడరు. ఆడియన్ ఏదో చూస్తున్నాడు గదా అని రాంగ్‌గా డ్రైవ్ చేయడం అనేది మీ పంథా కానే కాదు. అస్ట్రాలజర్స్ ఎవరు అలా చేయరనుకోండి. మీరైతే మరీ ముక్కుసూటిగా ఉంటారు. అమేజింగ్ సార్. ఎనీవేస్ మళ్ళీ ఇన్నాళ్ళకి కలిసాం. బోల్డ్ అన్ని టాపిక్స్ ఉన్నాయి సార్. అస్ట్రాలజీ పరంగా ఎట్లా హెల్ప్ అవుతాయి ప్రేక్షకులకి అనే థాట్ ప్రాసెస్ లోనే రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటాము. అయితే ముందుగా గణపతితో మొదలు పెడదాం అనుకుంటున్నాను సార్. అలాగే. శ్రావణ మాసం రేపటి నుంచి మొదలు కాబోతోంది. శ్రావణ మాస శుద్ధ చవితి నాడు చాలా చాలా వైభవంగా దూర్వా గణపతి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. గణపతి అనుగ్రహం గనక ఉంటే ఇక ఎటువంటి విఘ్నాలు ఉండవు. స్వామివారి అనుగ్రహం అనివార్యం ప్రతి ఒక్కరికి కూడా. అలాగే ఈ శ్రావణ మాస బహుళపక్ష చవితి నుంచి కూడా సంకష్టహర చతుర్థి వ్రతాలు 11 నెలలు చేయటం అనేది ఈ మాసం నుంచే మొదలు పెట్టుకుంటాం కాబట్టి 2 విధాలుగా కూడా చెప్పండి. ఈ చవితులకి ఎందుకంత ప్రాధాన్యత ఉంది? అస్ట్రాలజీ కూడా ఈ చవితికి రిలేట్ అయి ఉందా ఏమైనా? ఈ ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా సార్. ప్రేక్షకులు నమస్కారం. ఇక్కడ గణపతి అనంగానే అందరికీ ముందు చవితి రోజు గుర్తుకొస్తాడు. మిగతా రోజుల్లో గుర్తుకురాడు అనమాట గణపతి. కానీ ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు మన తల్లిదండ్రులనైతే, తర్వాత మనకి విఘ్నం అనేది రాకుండా ముందు గణపతిని పూజిస్తాం. గణపతి అనంగానే వీళ్ళందరికీ ఆకారం గుర్తుకొస్తుంది సహజంగా. ఎందుకంటే గణనాథుడు అనంగానే ఆయన యొక్క రూపం గుర్తుకొస్తుంది. రైట్ సార్. కానీ పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఇష్టంగా పూజించే ఎవరంటే మొదట గణపతిని. ఎందుకంటే ఆయన ఆకారం అలాంటిది. అవును. మొదట గణపతికి ఉన్న లక్షణం తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకు పూజ చేస్తారన్నది. విఘ్నం ఎందుకు వస్తది? ఫస్ట్ విఘ్నం అనేది ఎందుకు వస్తది అన్నది మనం ప్రశ్న వేసుకుంటే, ఆయన విఘ్నాలకు అధిపతి ఎలా అంటే తొలగించేదానికి ఎలా అధిపతి అయ్యాడో చెప్తాం. రైట్. ఆయన భారతాన్ని వ్యాసుడు చెప్తుంటే అర్థం చేసుకొని చకచకా రాశాడు. అంటే ఆయనకి అంత మెమరీ ఉందని. మెమరీ ఎలా ఉంటది? ఫస్ట్ వినాలి. అందుకని ఆయన రూపాన్ని మనకి చాలా ఈజీగా చెప్పేదేమిటంటే, పిల్లలందరికీ కూడా చాటంత చెవులేసుకొని విను అని చెప్తారు. అంటే వినేది శ్రద్ధగా విను అని చెప్పేదానికి అర్థం ఏంటంటే, నువ్వు చెవులు పెద్దవి చేసి విను అని అంటారు. అలాగే ఆ విన్న దాన్ని సూక్ష్మంగా చూడు అని చెప్తారు. అంటే చూస్తే నీకు అర్థమవుతది. అంటే అందుకే ఏనుగు కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. అంత పెద్ద శరీరానికి అంత చిన్నగా ఉంటాయి. ఆ విన్న దాన్ని ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి? దాని కుంభస్థలం ఎంత ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది. అంటే నీ బుర్రలో నిక్షిప్తం చేసుకో అని అర్థం. అందువల్ల గణపతిని చూపించడానికి అర్థం ఏమిటంటే, మనకున్నటువంటి విఘ్నాలన్నిటికీ మూలం ఏమిటంటే, ఫస్ట్ మనం వినం, తర్వాత దాన్ని సూక్ష్మంగా చూడం, దాన్ని కఠినంగా గుర్తుపెట్టుకోం, కఠినంగా చెయ్యం. అంటే దాన్ని కరెక్ట్‌గా చెయ్యం. కానీ ఏనుగు ఈ 3, ఈ 4 చేస్తది. దానివల్ల మనకున్నటువంటి రూపాల్లో అంటే ఈ ప్రకృతిలో ఉన్న ఎన్నో జీవుల్లో ఏనుగుకి ఒక విశేషమైనటువంటి ప్రత్యేక లక్షణం ఉంది దానికి. దానివల్ల గణపతిని అర్థం ఏమిటంటే, నువ్వు విన్నది శ్రద్ధగా చూడు, చూసింది గుర్తుపెట్టుకో. దానివల్ల నీకు ఎటువంటి ఆపదలు రావు. అది వాళ్ళు చెప్పింది. కానీ దాన్ని సింబాలిజంగా చెప్తేనే అర్థమవుతుందని గణపతికి ఇచ్చేశారు. ఇకపోతే గరికతో దాన్ని దర్భ అంటాం మనం. గరికకి ఇప్పుడు ఇన్ని పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఈశ్వరుణ్ణి చూస్తే నీళ్లతో ఆయనను అభిషేకిస్తే ఆయన సంతుష్టులవుతారు. అలంకార ప్రియుడు విష్ణువు ఇట్లా రకరకాలుగా చెప్తారు. ఒక గడ్డి అసలు అది దేనికి అంటే దేనికి పనికొస్తుందంటే దేన్నైనా గడ్డి ముక్కతో తీసి పడేస్తాను. అది ఇస్తే స్వామి ఎందుకు అంత ప్రసన్నులు అవుతారు? దాని అర్థం ఏంటంటే, మనందరి దృష్టిలో అది విలువ లేనిదైనా కూడా ఈ ప్రపంచంలో తన సృష్టిలో, భగవంతుని యొక్క సృష్టిలో చిన్న గడ్డి పూసకు కూడా అంత విలువ ఉంది. అందుకే చెప్తారు మన వాళ్ళంతా కూడా, ఒక్కొక్క గడ్డి పరకని కలిపి పేనితే అంత ఏనుగునైనా కట్టేయొచ్చని. దాని అర్థం ఏమిటంటే, గరికకి సంబంధించినంత వరకు మన వాళ్ళందరూ చూసే గడ్డి కాదమ్మా అది. గరికలో కణుపులు కణుపులుగా ఉంటుంది గరిక. ఈ గరిక వచ్చేసి విశేషమైనటువంటి యాంటీ బ్యాక్టీరియల్,
యాంటో మైక్రో బ్యాక్టీరియల్ సంబంధించినటువంటి ఎన్నో ఔషధాలు ఉన్నాయి. అందుకే మీరు ఇప్పుడు చూస్తే కుశ అంటాం దాన్ని. Yeah. అంటే దర్భనే కాదు, గరికను కూడా కుశ అంటాం. ఈ కుశకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే కాపాడుతుంది. ఎలా కాపాడుతుంది? దేవుడికి ప్రసాదంగా ఉంచిన ప్రతిదీ కూడా మనల్ని తినమని చెప్తారు. మరి గరికని ఎందుకు తినరు? ఉమ్, కానీ గరికతో పచ్చడి చేస్తారు తెలుసా మీకు? అవును విన్నాను. గరిక పచ్చడి చాలా విశేషమైనది. ఎలా తెలుసు అంటే ఇది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్‌లో ఒక బీదరాలు ఆహారానికి పిలిస్తే, అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడో లేకపోతే అవే ముందుగానో, అంటే ఎలక్షన్‌కెళ్ళినప్పుడు ఏదో సందర్భం తెలీదు. వెళ్తే ఆమె ఒక పచ్చడి వేసి అన్నం పెట్టిందట. చాలా అద్భుతంగా ఉందమ్మా, ఏమిటి ఇది అని అడిగాడట. ఇది గరిక పచ్చడి బాబు అని చెప్పిందంట. అంటే అంత డబ్బు లేని దాన్ని నేను ఆ రోజున ఈ గరిక వల్ల ఆయనకు ఒక ఐడియా వచ్చిందంట. బీదలందరికీ కూడా రూ. 2 బియ్యం బియ్యం ఇవ్వాలి. ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన. అంటే ఆ గరిక ఒక ఆలోచన కలిగించింది. చాలా మందికి అన్నం పెట్టింది. ఈ దూర్వాయుగం అంటాం దాన్ని. కాబట్టి కుశ అంటాం. కాబట్టి రకరకాలైన పేర్లు ఉన్నప్పటికీ కూడా అందులో ఈ రోజున మీరు చూస్తే యాంటీ బ్యాక్టీరియల్ ఉన్నటువంటిది అది. కాబట్టి కుశని మన ఇంట్లో నీళ్ళల్లో వేసి మన నీళ్లు తాగినా కూడా మన శరీరంలో పిల్లలకి గానీ, ఎవరికైనా గానీ చాలా మంచిది. మీరు కావాలంటే వెళ్లి చూడొచ్చు. ఈ రోజున చాలామంది దాంతో పౌడర్ తయారు చేస్తున్నారు. అంటే అందులో ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయని. రైట్. మనం పూజించే ప్రతి పత్రంలోనూ మనం 21 పత్రాలతో గణపతిని పూజిస్తాం. ప్రతి పత్రంలోనూ విశేషమైనటువంటి ఔషధ లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఆ 21 పత్రులను తీసుకొచ్చి మనం ఇంట్లో పూజ చేస్తాం. కాబట్టి ఇలా చేయటం వల్ల, చతుర్థి రోజున చేయటం వల్ల, అంటే ప్రతి చతుర్థికి చేయటమే కాదు, ప్రతిరోజు చేసినా మంచిది. గరికని ఇంట్లో ఉంచితే చాలా మంచిది. ఒక కుండీలో ఉంచుకొని డైలీ ఒక ఇది తీసి మనం తులసి ఎలా వేసుకుంటామో దాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళల్లో ఉంచి ఆ నీళ్లు రాత్రి పగలంతా ఉంచి తెల్లవారుజామున తాగినా కూడా అవి మన శరీరంలో ఎంతో మేలు చేస్తుంది. రైట్. ఇది ఆ రోజున మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ విశేషమైన లక్షణాలను చెప్తే మరలా వీళ్ళు అందరూ నమ్మరు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక సింబాలిజం, ఒక నమ్మకం. వాళ్ళు అందులో నుంచి బయటికి రావటమే కావాలి. ఆ విధంగా చేయటం ద్వారా నీకు మంచి ఉపయోగం ఉంటుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, గరికని భగవంతుడికి పెట్టేస్తారు తప్ప అవును. మిగతావంటే నోట్లో వేసుకుంటారు. అది గడ్డి అనేటువంటి ఒక చిన్న భావన చూపు, వల్ల, చిన్న చిన్న చూపు చూపు. వల్ల వాళ్ళు దాంట్లో ఉన్న విశేషమైన ఔషధ గుణాలను పోగొట్టుకుంటున్నారు. Right. కాబట్టి ఈ విషయం తెలుసుకుంటే ఎవరైనా గరికతో పూజించేటప్పుడు గడ్డి అక్కడ పడేయకుండా, గడ్డి కాదు గరికండి గుర్తుపెట్టుకోవాలి. ఆ గరికను శుభ్రంగా కడిగి మనం తులసి వేసినట్టుగా నీళ్ళల్లో ఉంచి ఆ వాటర్ని తర్వాత మనం తాగితే దానివల్ల విశేషమైన లక్షణాలు, అంటే మనకి మంచి జరుగుతుంది. ఇంకొకటి, గరికతో పచ్చడి చేసుకొని తినటం ద్వారా లోపల సిస్టమ్ అంతా క్లీన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏనుక్కి ఆ గరికి ఇచ్చాం అనుకోండి, దాని శరీరం లోపల ఉన్నటువంటి మొత్తం కూడా చెత్త చెదారం అంతా కూడా మలినాలన్నీ కూడా క్లీన్ చేస్తుంది. Right. అలాగే ఇంకొక విషయం, మనం దోసకాయని మన వాళ్ళందరూ కూడా దానం ఇస్తే చాలా మంచిది అని చెప్తారు. లేదా దోసకాయని ఏనుక్కు పెడితే చాలా మంచిది అని చెప్తారు. ఎందుకు? పండినటువంటి దోసకాయ మన డైజెషన్ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది. Right. ప్రతి జంతువు కూడా అప్పుడు అది సుఖంగా ఉంటుంది. హాయిగా ఉందన్నప్పుడు ఏం చెప్తాము, మంచి దీవెన వస్తుంది, దీవెన వస్తుంది. obvious గా. ఆత్మ అనేది తృప్తి పడుతుంది. అలాగా మన వాళ్ళు ఈ గరిక పూజ అనేటువంటిది ఇది ఇందులో ఉన్న సైంటిఫిక్ టాపిక్ అయినప్పటికీ కూడా ఇక్కడి నుంచి మనకి చీకటి రోజులు ఉంటాయి. అంటే సూర్యుడు తక్కువ సమయం, రాత్రి ఎక్కువ సమయం ఉన్నందువల్ల మన శరీరాల్లో ఈ సూర్యకాంతి తగలకపోతే ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు శరీరాన్ని ఇబ్బంది పెడతాయి. అందువల్ల ఇంట్లో గరిక అనేది ఉంచుకోవడం ద్వారా చిన్న పిల్లలకి ముఖ్యంగా ఆ నీళ్లు తాగించడం ద్వారా మంచి జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మన పూర్వీకులు పూజా విధానంలో మొదలు పెట్టారు. అలాగా ప్రతి నెల ఈ చతుర్థి, అంటే కనీసం రోజు చేయకపోయినా నెలకు ఒకసారన్నా గుర్తు చేసుకుని చేయటం ద్వారా మనకి ఆరోగ్యరీత్యా కాదు, మన శరీరంలో ఆరోగ్యం బాగుంటేనే నీ విఘ్నాలన్నీ కూడా, నీ శరీరం కూడా, నీ బుర్ర కూడా బాగా పనిచేస్తుంది. రైట్. అయితే సూక్ష్మాన్ని ఖచ్చితంగా చెప్పి ఉన్నారు మీరు. కానీ ఒక అస్ట్రాలజర్ గా కూడా చెప్పండి సార్. వినాయకుడు అన్న టాపిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కేతుకి రిలేట్ చేసి చెప్తూ ఉంటారు. కేతు అనుగ్రహం కూడా కావాలి, అసలు అది నాడ్ అయినప్పటికీ దాని అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి మరి వినాయకుడిని కొలిస్తే కేతు అనుగ్రహం కనుక వస్తే ఎటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడతాం అనుకోవచ్చు? ఇప్పుడు మన శరీరంలోనే అన్ని సర్వదేవతలు నిలయం, ఆవులోనే కాదు మన దేహంలో కూడా భగవంతుడు ఆత్మస్వరూపంలో ఉంటాడు. అలాగా మనకి 7 చక్రాలు ఉన్నాయని చెప్తారు. కుండల్ని యోగా చేసేటువంటి వాళ్ళకి తెలుసది.
ఈ 7 చక్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ 7 చక్రాల్లో మూలమైనటువంటిది మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రం ఎక్కడుంటదంటే, మన వెన్నుపూస చివరి భాగంలో టెయిల్ బోన్ అని ఉంటుంది. తోక అంటాం. ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుంది. ఆ టెయిల్ బోన్ అనేటువంటి దాంట్లో మనకి ఈ గణపతి ఉంటాడు అని చెప్తారు. ఈ గణపతి ఆధీనంలో అది టెయిల్ అది. ఆల్రెడీ కేతు అంటే ఏంటి? తోక. ఆ తోక అక్కడే ఆయన ఆధీనంలోనే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ టెయిల్ అనేటువంటి కేతు ఆధ్యాత్మికానికి కారకుడు అని చెప్తారు. అంటే మనకి ఎన్ని కష్టాలున్నా, మనం ఎంత చివరికి మనం ఎంత గొప్పవాళ్ళమైనా కూడా చివరికి మన ఆత్మ గురించి తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తాం. చివరికి నాస్తికుడైనా కూడా మొదట్లో వయసులో ఉన్నప్పుడు ఎంత ఎత్తు ఎగిరినా కూడా చివరికి ఇదేమిటి అని తెలుసుకునే ప్రయత్నం ఒక్కసారన్నా చేస్తాం. అలా చేసిన వాళ్ళల్లో చాలా విశేషంగా ఉన్నటువంటి రచయిత గుడిపాటి వెంకటాచలం గారు. ఆయన నవళ్ళు గాని చదివితే ఈ సమాజంలో చదవని వాళ్ళు ఉండరు. ఆల్మోస్ట్ ఆయన యొక్క రెవల్యూషనరీ రైటర్ ఆయన నాకు తెలిసినంత వరకు. ఆయన చివరి రోజుల్లో రమణ మహర్షి ఆశ్రమంలో ఆయన అక్కడే ఉండిపోయారు. ఆయన చివరి జీవితం అక్కడ ఆయన సమాధి కూడా అక్కడ చూడొచ్చు. ఆయన ఏం చెప్పారంటే, ఆయన వాయిస్ రికార్డ్ ఇప్పటికి కూడా ఉంటుంది మీకు యూట్యూబ్ లో ఎక్కడో ఒక రేడియో వాళ్ళకి ఇచ్చినటువంటిది. ఆయన ఏమనేవాడంటే, నాకు గుర్తుకొస్తాను, నేను అంతకుముందు నేను ఇదే చెప్పేవాడిని, ఎవరికన్నా ఏదన్నా చెప్తున్నానంటే మొదట నాకు నేను చెప్పుకుంటున్నాను. ఎందుకు నాకు నేను చెప్పుకుంటున్నాను అంటే, నా మాట నేను విన్న తర్వాతే ఆ మాట ఏం మాట్లాడాలన్నది అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ వినేది నేనే. ఎవరు ఏది మాట్లాడుతున్నారు ఫస్ట్ వినేది వాళ్లే అన్నమాట. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నేను రాసిన రచనలన్నీ కూడా మొదట నా కోసం నేను చెప్పుకున్నాను అని చెప్పారు. కాబట్టి ఎవరమైనా సరే, ఎక్కడికైనా సరే, ఎంత గొప్పగా ఎగిరిపడ్డా కూడా ఈ విశ్వంలో పుట్టుక అనేది ఎలా పుట్టింది అని నువ్వు ఎంత గొప్పగా ఈ రోజున విజ్ఞానం అని మనం చెప్పుకున్న మన పూర్వీకులు దాన్ని భక్తి రూపంలో ఉంచారు. కాబట్టి ఈ గణపతి పూజ అనేది జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా కేతు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికానికి మూలమైనటువంటిది. అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు అన్ని విఘ్నాలు దాటుకొని చివరికి వచ్చేది ఎక్కడికి వస్తావు నీ జీవితంలో? చివరికి పరంపదం అనేది ఎక్కడుంది, లేదా నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు తెలుసుకోవాలనుకునేది ఏమిటంటే, నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళుతుంది. అంటే ఇది ఆధ్యాత్మికానికి వెళుతుంది. కాబట్టి గణపతిని మొదట మనం కానీ గుర్తుపెట్టుకుంటే నీ ఆధ్యాత్మికత మొదట్లో బీజం పడుతుంది. అంటే భక్తి భావానికి బీజం పడుతుంది, దేని మీదైనా కావచ్చు. అందుకని గణపతి అన్నిటికీ ఆద్యుడు అని చెప్తాం. కాబట్టి ఈ యొక్క కేతు వచ్చేసి ఛాయాగ్రహమై ఉన్నప్పటికీ మనకున్నటువంటి ఆలోచనల్లో కేతువుకు విశేషమైనటువంటి స్థానం ఉందన్నమాట జ్యోతిష్ శాస్త్రం రీత్యా. కాబట్టి జాతక రీత్యా మన వాళ్ళందరూ కూడా సైకలాజికల్గా ఎవరైనా ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఇలాంటి కాంబినేషన్స్ అంటే చంద్ర రాహుల కలయిక, కుజ కేతువుల కలయిక, అలాగే శని కుజ కేతువుల కలయిక, ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందులు కలుగుతాయి అని చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాటి యొక్క లక్షణాలు. కేతు మంచి స్థానాల్లో ఉన్నప్పుడు నీకు మంచి అంటే దుస్థానాలు అటు గొప్పగా చెప్పారు అనమాట. 3, 6, 11 అనేవి వాటిల్లో చాలా గొప్పగా ఇస్తారు. 12 మోక్షాన్ని ఇస్తాడు ఈయనైతే. అలాగా ఒక్కోటి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ గణపతి ఆధీనంలో ఉన్నటువంటి కేతు మనం విస్మరించకూడదు. అందుకనే మొదట ఫస్ట్ మనం పూజ చేసేటప్పుడు ఈ గరిక పూచలు ఏవైతే ఉంటాయో ఈ గరికల్లో కేతు ఉంటాడు. అందుకనే రిలేటెడ్ గా చెప్తారనమాట. కాబట్టి ఆ కేతు ఎక్కడైతే ఉంటాడో దానివల్ల ఆధ్యాత్మిక వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక వృద్ధి చెందితే ఏంటంటే నువ్వు తప్పు చేసేదానికి ఆలోచిస్తావు. కాబట్టి భక్తి అనే దాన్ని మొదలు పెట్టడానికి గణపతి. కాబట్టి ప్రతి నెలలో ఒక్కసారైనా గణపతిని గుర్తు చేసుకొని గణపతికి ఈ గరికని ఉంచి ఆ గరికని మనం కూడా స్వీకరించడం ద్వారా నీ శరీర ఆరోగ్యంతో పాటు నీకు ఆధ్యాత్మికంగా వృద్ధి కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మన వాళ్ళు చెప్పారు. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈరు చవితుల్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని గణపతి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా అద్భుతమైనటువంటి టాపిక్స్ చాలా ఉన్నాయి. ఆయన మాట్లాడటం మొదలు పెడితే మామూలుగా ఉండదు, చాలా టాపిక్స్ ఉన్నాయి, మాట్లాడిద్దాం, విందాం, మనం తెలుసుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్తే.